హాయ్ హలో నమస్తే మీ జో సంజు ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు మై జో సంజు ఛానల్. మేము యాగంటికి బయలుదేరుతున్నాము. మా అక్క వాళ్ళు, మా చెల్లెల వాళ్ళు, అమ్మ వాళ్ళు, మేమందరము. ఇది లాస్ట్ ఇయర్ సమ్మర్లో. ఇప్పుడు ఎడిటింగ్ చేసి పెడుతున్నాను. ఇన్ని రోజులు ఎందుకు కొన్ని వీడియోలు మొబైల్ పాడైపోయింటే పాత మొబైల్లో నుంచి కొద్దిగా రిపేర్ చేపించి కొత్త మొబైల్లోకి వీడియోస్ అన్ని డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు పెడుతున్నాను. మేము యాగంటి కాకోకుండా ఇంకా అరుంధతి ప్యాలెస్ సపరేట్ పెడతాను. రవ్వలకొండ అని వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాసిన గుహలు ఉన్నాయి, అవి పెడతాను. నందవరము, మహానంది, ఇవన్నీ చూసామండి ఒకే రోజుకి. ఎర్లీ మార్నింగ్ బయలుదేరాము. మధ్యలో టిఫిన్ అమ్మ వాళ్ళని ఎక్కించుకొని గుత్తిలో టిఫిన్ తినేసి ఇంకా గుత్తి నుంచి బయలుదేరి ప్యాపిల్లి, బనగానపల్లి నుంచి యాగంటి అలానే కదా వచ్చేది, ఆ రూట్ నుంచి వెళ్ళాము. బనగానపల్లి రూట్ అయితే చాలా బాగుందండి, పచ్చగా, ఎక్కువ ట్రాఫిక్ లేకుండా చాలా బాగుంది. రోడ్డు కానీ చాలా కన్వీనియంట్గా ఉంది, అంటే నీట్గా ఉంది, గుంతలు అవి లేకోకుండా. ఇంకా చూసేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్ కానీ వస్తాయి, కంటిన్యూ. ఇక్కడ టిఫిన్ కాగి తిన్నాము, చాలా బాగుంది. అదే ప్యాపిల్ దగ్గర బనగానపల్లి మధ్యలో ఉంది, బాగానే ఉంది టిఫిన్. ఇక్కడ మాది కొద్దిగా ఎక్కువ జనాభా కదా, కొద్దిగా అడ్జస్ట్ అయ్యి కూర్చుంటాము. అలా అడ్జస్ట్ అయ్యి వెళ్ళినా మాకు కొద్దిగా ఆనందం ఉంటుంది, మేమే కాబట్టి అందరము హ్యాపీగా వెళ్తాము. అందుకని ఒకరికొకరికి ఇబ్బంది ఉన్నా కానీ కలిసే వెళ్తాము. ఆల్మోస్ట్ ఎప్పుడూ విడిగా వెళ్ళేది మేమందరము. బయట వాళ్ళు అయితే కొంచెం సర్దుకుపోరు, మా అక్క చెల్లెలు అమ్మ వాళ్ళు గట్రా సర్దుకుపోతారు, అడ్జస్ట్ అవుతారు. అందుకని అందరం కలిసే వెళ్తాము ఆల్మోస్ట్. ఇక్కడ టిఫిన్ తినేసి కొద్ది కాఫీ తాగేసి బయలుదేరుతున్నాము. టెంపుల్కి ఎంటర్ అవుతున్నాము. అదే దారిలో ఏమంటే సండే అయినందుకు చాలా జనం ఉన్నారండి. మాకు ఒక 3 hours పట్టింది ఆ దర్శనం అవ్వడానికి. వెళ్ళాము ఆ శివయ్యని చూడాలని. అంతసేపు అయ్యాను, సమ్మర్ కాబట్టి, లాస్ట్ ఇయర్ సమ్మరు కొద్దిగా పిల్లలు కొద్దిగా ఇబ్బంది పడినారు, కానీ దర్శనం మాత్రం చాలా బాగా అయింది. ఇంకా మాకు తెలియదు, కొద్దిగా బట్టలు తీసిపోయినా కొన్నేళ్ళలో బాగా స్నానం చేస్తా అంటే మాకు అంత ఐడియా రాలేదండి. ఇప్పుడే టెంపుల్ దగ్గర దిగేసి టెంకాయ, పూలు అవి తీసుకుంటున్నామండి, పూజ సామాగ్రి. టెంపుల్లోకి స్టార్ట్ అవుతున్నాము. మా అక్క వాళ్ళందరూ ముందే వెళ్ళారు, అమ్మ వాళ్ళందరూ, చెల్లెలు వాళ్ళందరూ. ఇది సమ్మర్లోనే ఎక్కడికి వెళ్ళలేదు. ఏమంటే తిరుపతిలోనే 2 times వెళ్ళాను. ఇక్కడ కోనేరు ఎంత బాగా ఆ సమ్మర్లో ఆ ఎండకి వేడికి చల్లగా కోనేరులు అందరూ ఎలా ఆడుకుంటున్నారు చూడండి. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. మేము కాళ్ళు మొహాలు కడుక్కొని నందీశ్వర్ నోట్లో నుంచి వాటర్ వస్తున్నాయి కదా, అక్కడికి వెళ్ళి కాళ్ళు మొహం కడుక్కొనేసి వచ్చి మళ్ళీ టెంపుల్లోకి స్టార్ట్ అవ్వాము. మరి ఇంకా వేరే టెంపుల్స్ కానీ చూడాలి కదా, అందుకని ఏమంటే దర్శనం దగ్గరే కొద్దిగా లేట్ అయింది. సండే అయినందుకు ఎక్కువ జనాలు ఉన్నారు, సమ్మర్లో అయితే ఇంకా ఎక్కువ ఉన్నారు చూడండి. ఏమంటే జాగ్రత్తగా వెళ్ళాలి నందీశ్వర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు. ఆ బాబు నన్ను చూసి ఇంకా దగ్గరికి వచ్చి ఎక్కువ
చూస్తున్నాడు ఆట పట్టించినట్ల. ఇంకెట్లా పాచి పట్టింటుంది, కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలి. నందీశ్వరంలో నుంచి వాటర్ వస్తున్నాయి చూడండి. ప్రోక్షణ చేసుకొని అలా చేసుకొని శివయ్యకి అభిషేకం చేస్తున్నా. ఓం నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. బయటకు వచ్చి అక్క వాళ్ళ కోసం, అమ్మ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇంకా టెంపుల్లోకి వెళ్ళలేదు. కోనేరు నుంచి అలానే లోపల టెంపుల్లోకి దారి ఉంది కదా, ఇప్పుడు టెంపుల్లోకి వెళ్ళాలి. మా చెల్లెలు హాయ్ చెప్తుంది. టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నాము. చాలా ఇయర్స్ తర్వాత వచ్చా నేను యాగంటికి. మా అక్క కూతురు పిల్ల. ఎండకని చెప్పి అన్నీ తడకలన్నీ కట్టారు నీడకని. ఆ వెంకటేశ్వర స్వామి గుహ చూడండి. అది సమ్మర్ అయినందుకు మధ్యలో కాళ్ళు కాలిపోతున్నాయి. తడకలు కట్టినందుకు కొద్దిగా నీడగా ఉంది. గుహ చూడండి. శివయ్యని దర్శనం చేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. టెంపుల్లోకి అయితే లోపల అలో లేదు కదా కెమెరా, బయట వరకు క్యూ వరకు తీసేసి తర్వాత ఇంకా తీయలేదండి. మా బాబు క్యూ చూసి అప్పుడు ఏడుపు పెడుతున్నాడు. సండే అయినందుకు అంత రష్ ఉన్నారో మళ్ళీ సమ్మర్ అయినందుకు తెలియదండి. మండే వెళ్దామంటే ఎక్కువ ఉంటారని జనం సండేనే వెళ్ళాము. సండే వీకెండ్ అని చెప్పి ఎక్కువ వచ్చినట్లున్నారు. ఆ ఎండకి విసుక్కుంటున్నారు పిల్లలు. మనమైతే ఓర్చుకుంటాం కదా, మా బాబు కొద్దిగా విసుక్కుంటున్నాడు. ఇంకా శివయ్య దర్శనం చేసుకొని ఆ నందీశ్వరి దగ్గరికి వచ్చాము. కలియుగాంతం తర్వాత రంకేసేది బసవన్నే కదా అండి. రంకేసి పక్కనే కోనేరు ఉంది. ఆ కోనేరులో లేచి అక్కడ వాటర్ తాగుతుందని కథ ఉంది. అది నేను విన్నాను. నాకైతే అంతవరకు తెలుసు, పూర్తిగా ఏం తెలీదు. ఇంకా దర్శనం చేసుకొని బయటకు వస్తున్నాము. ఇప్పుడు మా బాబు గాని మొక్కుంటున్నాడు చూడండి. మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసి అలా చెవులో ఏమన్నా చెప్పాలనుకుంటే మన కోరికలు అటు సైడ్ నుంచి క్యూ ఉందండి, ముందు నుంచి వెళ్ళాలి. మేము ఇంకా బ్యాక్ సైడ్ నుంచే మొక్కొని వచ్చేసాము. వచ్చి కొద్దిసేపు కూర్చొని టెంపుల్కి వెళ్ళిన ఎక్కడైనా ఒక 5 నిమిషాలన్నా కొద్దిగా కూర్చొని లేవాలి కదండి ప్రశాంతంగా. అందుకు కూర్చున్నాము. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాం గుహలోకి. తడకలు కట్టినందుకు చాలా బాగుందండి, చల్లగానే ఉంది. మేము 11కేమో 10:30కే వెళ్ళాము. అప్పుడే చాలా ఎండ ఉంది. అక్కడ కొద్దిగా కాలు కాలుతున్నాయి, కొద్దిగా స్పీడ్ ఎక్కుతున్నారు పిల్లలు. ఆ టైంకి అంత ఎండ ఉంది లాస్ట్ ఇయర్ కానీ. ఏమంటే కొద్దిగా జాగ్రత్త పట్టుకొని ఎక్కాలి. గ్రిప్పు ఒక పక్కే ఉంది పైప్ లైన్ పట్టుకోవడానికి. వెంకటేశ్వర స్వామి యాగంటి క్షేత్రం అని ఉంది. ఇది లోపల టెంపుల్లో సరిగ్గా కనిపించడం లేదండి. అక్కడ అభిషేకం ఏదో చేపిస్తున్నారు, ఏదో నువ్వుల నూనెతో ఏదో దీపం పెట్టించి ఏదో చేస్తున్నారు. దానికి అమౌంట్ అడిగారు, 1000 ఎంతో. భార్య భర్త కలిసి 1000 ఎంత అన్నారు, 1100 అని. ఇంకా మేమేంలా దర్శనం చేసుకొని మొక్కొని వచ్చేసాము బయటికి.
ఇక్కడి నుంచి గోపురం అనే బగలగా వ్యూ భలే ఉంది చూడండి. ఇక్కడి నుంచి చూడడానికి ఎంత అందంగా ఉంది కదా అండి. వ్యూ చాలా బాగా ఉంది. అంత ఎండలో అయినా గ్రీనరీ ఉంది. కిందికి వచ్చాము. కిందికి వచ్చి అక్కడ ఏదో గుహ ఉందండి. అక్కడి నుంచి శ్రీశైలంకి దారి ఉందని అన్ని చూసాకి వెళ్ళారు మా అక్క పిల్లలందరూ. మేము కిందనే కూర్చున్నాము. ఆడ శివయ్య విగ్రహం ఏమో ఉందని అన్నారు. ఇక్కడి నుంచి మేము అరుంధతి ప్యాలెస్ దగ్గరే కదా యాగంటికి, అక్కడి నుంచి మళ్ళీ రవ్వలకొండ దగ్గరికి వెళ్తాము. ఇంకా వెంకటేశ్వర స్వామి గుడిగానే ఉంది కదా పైన గుహలో, ఆయన దర్శనం చేసుకొని ఇంకా శివయ్యన దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. బయటకు వచ్చి ఏదో కుంకుమ పసుపు అది తీసుకుంటున్నారు మా వాళ్ళు. టెంపుల్స్కి వచ్చినప్పుడు కంపల్సరీ అలా కుంకుమ పసుపు కొనుక్కుంటారు అమ్మ వాళ్ళ అక్క వాళ్ళు. ఇంకా ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతాము. ఇంకా కార్లో స్టార్ట్ అయ్యి అరుంధతి ప్యాలెస్, అదే రవ్వలకొండ కాలజ్ఞానం రాసినది వీరబ్రహ్మేంద్ర స్వామి గుడికి వెళ్తాము. నందవరము మహానందికి ఇంకొకటి స్టార్ట్ అవుతానే ఉన్నామండి. అందుకే తొందరగా బయలుదేరాము. నెక్స్ట్ వీడియోస్ ఒకటొకటి కంటిన్యూగా వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.